కాక్రోచ్ పార్టీ కదం తొక్కింది. చెలో సంసదకు పట్టుబడి కూర్చుంది. అడ్డంకులను దాటుకొని పార్లమెంటును ముట్టడించేందుకు సీజేపీ మద్దతుదారులంతా ప్రయత్నిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ర్యాలీ పిలుపు నేపథ్యంలో భారీగా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. లాఠీ చార్జీలు చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో సంసద్ మార్గు రణరంగంగా మారింది. జంతర్ మంతర్ దగ్గర నెల రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేస్తుంది. నీట్ పరీక్షలు అవకతవకలు నిరసిస్తూ దీక్షలు చేస్తుంది. నీట్ పేపర్ లీకు నైతిక బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. ఇవాల్టి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో చలో సంసద్కు పిలుపునిచ్చి తమ వాయిస్ను గట్టిగా వినిపించాలని నిర్ణయించుకుంది కాక్రోచ్ జనతా పార్టీ. సీజేపీ చీఫ్ అభిజిత్ పిలుపుతో వేలాది మంది మద్దతుదారులు హస్తినాకు చేరుకున్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పార్లమెంటు ముట్టడికి కదిలారు. అయితే ర్యాలీ నేపథ్యంలో ముందుగానే భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు పార్లమెంటు వెళ్లే దారిలో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించి నిఘా పటిష్టం చేశారు. అయినా కాక్రోచ్ జనతా పార్టీ ప్రయత్నం ఆగలేదు. ఆందోళనకారులు పోలీసులను దాటుకొని పార్లమెంటుకు వచ్చేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు సీజేపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగాయి. పోలీసులను దాటి వెళ్లేందుకు సీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి కూడా చేశారు. అయినా వెనక్కి తగ్గని నిరసనకారులు బారికేడ్లు తోసుకొని పరుగులు తీశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ కూడా చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించిన వారిని చెదరగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో వాటర్ కెనాల్లను కూడా సిద్ధం చేశారు.